హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము వంకాయ ఎండు రొయ్యల కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రొయ్యల వంకాయ కూర చేసుకోవచ్చు అండి. అసలు ఒక్కసారి తిన్నారంటే అసలు టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందేనండి, అంత బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసి రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకున్నామండి. మట్టి పాత్రలో ఇలా ఏదైనా నాన్ వెజ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. అందుకని మేము మట్టి పాత్రలోనే చేసుకుంటాము. ఈ రొయ్యల్లో చాలా డస్ట్ అవన్నీ ఉంటాయండి. వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఈ ఎండు రొయ్యల్లో మేము హాట్ వాటర్ వేసి వాటిని బాగా క్లీన్ చేసుకున్నాము. అప్పుడు దీనిలో ఉన్న నీసు వాసన పోతుంది, అందులో ఉన్న డస్ట్ అవన్నీ పోయి మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ ఎండు రొయ్యలు మంచి కలర్లోకి వచ్చి పర్ఫెక్ట్గా వేగినాయి. వీటిని బౌల్లోకి తీసుకుంటున్నాము. ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మేము ఆయిల్ వేరుశనగ నూనె వేసుకున్నామండి. నాన్ వెజ్ రెసిపీస్లో ఎప్పుడైనా వేరుశనగ నూనె వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఎక్కడ నీసు వాసన కానీ అవి ఏం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయల్ని కట్ చేసి వాటర్లో వేసి ఉంచుకున్నామండి. అప్పుడు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఆ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. వంకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము, పసుపు, ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటున్నాము. 2 టమాటాలు వేసుకున్నాము. వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలు వేసుకుంటున్నాము. దంచిన వెల్లుల్లి, రుచికి తగినంత కారము వేసుకుంటున్నాము. మీ టేస్ట్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, అసలు చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటున్నాము. కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసి చింతపండు పులుసు తీసి ఇందులో వేసుకుంటున్నామండి. మరీ ఎక్కువ పులుపు వేసుకోకూడదండి. కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పులుసు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి తేలి ఈ వంకాయలు రొయ్యలు అన్నీ చక్కగా ఉడికి దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఎందుకంటే ఇది మట్టి పాత్ర కాబట్టి కొంచెంసేపు పక్కన ఉంచిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిద్ది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుంటున్నాము. అసలు చూడండి, అసలు ఈ అరోమాకే ఎప్పుడిప్పుడు తినేయాలా అనిపిస్తుందండి. అంత మంచి అరోమా వస్తూ
అసలు ఈ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం వేసుకున్న ఆ చింతపండు పులుపు, కారం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి అసలు గుమగుమలాడిపోతుందండి. మట్టి పాత్రలో చేస్తే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. ఈ వేడికి ఇంకొంచెం దగ్గర పడి పర్ఫెక్ట్గా రెడీ అయిద్దండి. చూసారు కదా, పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు టేస్టీగా వంకాయ రొయ్యల కర్రీ ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఎప్పటికీ మర్చిపోలేరండి ఈ రెసిపీని. అంత టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.